తో కేసును నీరుగారుస్తున్నారని ఆరోపించారు. సిపిఐ మండల కార్యదర్శి బంగారు నరసింహరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఐద్మా, టీవైఎఫ్ఐ, కేవీపీఎస్ నాయకులు మరియు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేయాలి అత్యాచార బాధితులకు న్యాయం చేయాలి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేయాలి ప్రజా సంఘాల ఐక్యత బీజేపీ బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేయాలి అత్యాచార కుటుంబానికి న్యాయం చేయాలి అత్యాచార బాధితులకు న్యాయం చేయాలి అత్యాచార బాధితులకు న్యాయం చేయాలి బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేయాలి అత్యాచారానికి పాల్పడ్డ బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేయాలి ప్రజా సంఘాల ఐక్యత ప్రజా సంఘాల ఐక్యత కుటుంబానికి న్యాయం చేయాలి కుటుంబానికి న్యాయం చేయాలి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేయాలి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ఫ్ ద్వారా శ్రీ లక్ష్మీ గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్న రకం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం పరిశీలించారు. కళామతల్లి ఆశీస్సులతో సినీ రంగంపై ప్రేమతో చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని అరే ఆపండ్రా చిత్ర బృందం విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ ఇది కుటుంబ సమేతంగా చూడదగిన సస్పెన్స్ మూవీ అని తెలియజేశారు.
తల్లడ సాయికృష్ణ, స్వప్న హీరో హీరోయిన్లుగా నటించారు. నేను గతంలో చేసిన సినిమాలు కూడా ఒకటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో అవార్డు, తర్వాతకి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో అవార్డులు రావడం జరిగింది. సో ఇప్పుడు చేసే మూవీ కూడా ఫ్యామిలీ అదేవిధంగా యూత్కి ఒక మెసేజ్ ఓరియంటెడ్తో పాటు వినోదాన్ని పంచే విధంగా ఈ సినిమా అయితే ఉంటుంది. సో ఒక సినిమా అనగానే ఎంటర్టైన్మెంటే కాకుండా ఎడ్యుకేషన్గా మనం చూడాలి. సో ఆ ఉద్దేశంతో మేము సినిమాలు అనేది తీయడం జరుగుతుంది. ఈ సినిమాకి నిర్మాతగా నిమ్మల అశోక్ అనేసి, అంజద్ అనేసి వీళ్ళు నా ఫ్రెండ్సే చేయడం జరిగింది. ఈ సినిమాకి నేను డైరెక్టర్గా చేశాను. ఈ సినిమా 22 రోజుల్లో షూటింగ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించినటువంటి మా భద్రమన్న, సుదర్శన్ అన్న, అదేవిధంగా నేను కూడా ఒక పాత్ర పోషించడం జరిగింది. నాతో పాటు మా వినోద్ కుమార్ నువ్వుల గారు, అదేవిధంగా కిషోర్ దాస్ గారు. మన సడన్ గా సీరియస్ టర్న్ తీసుకుంటుంది, ఒక ఉత్సుకత ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఏం జరుగుతుందా అనేది మనం ఎవరు ఊహించలేము. నేను ఎన్నడూ లేనిది కామెడీ జానర్ వదిలి నా చేత ఏడుపు క్యారెక్టర్ చేయించాడు మన డైరెక్టర్ తల్లాడి సాయికృష్ణ. ఐ థ్యాంక్ హిమ్ ఫర్ షోయింగ్ ఎ న్యూ షేడ్ ఆఫ్ మై యాక్టింగ్ కెరీర్. ఐ థ్యాంక్ హిమ్ ఫర్ దట్. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, చూసిన వాళ్ళు బోర్ ఫీల్ అవ్వరు, మీకు ఈజీగా టైం పాస్ అయిపోతుంది. 2 గంటలు ఎలా గడిచింది కూడా తెలియదు, అంత హాయిగా ఉంటుంది. డాక్టర్ భద్రం. థ్యాంక్స్ ఫర్ వై. మా హీరో అండ్ డైరెక్టర్ తమ్ముడు సాయికృష్ణ మాకు గత 10 yearsగా పరిచయం. ఏ సినిమా తీసినా సరే సినిమాలో నాకు అన్న ఇక్కడ అవార్డు వచ్చిందని చెప్తుంటే చాలా ఆనందపడుతూ ఉండేవాడిని. దాంట్లో ఒక మెసేజ్, ఏ సినిమా తీసినా సినిమా మాత్రమే కాదు, సినిమాలో అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉండాలని ఆలోచించే మంచి వ్యక్తిత్వం అన్న తమ్ముడు సాయికృష్ణ. సో వాళ్ళ పేరెంట్స్ కూడా కావడం జరిగింది. ఈ సినిమా వరకు అరే ఆపండ్రా సినిమా స్టార్ట్ అయ్యాక సినిమా థియేటర్లో ఉన్న ఎవడో కూడా ఆపండ్రా అని మాత్రం అండు. అంత నవ్వుతూ సరదాగా సాగిపోయే సినిమా. కుత్బుల్లాపూర్లో 2.58 లక్షల విలువైన డ్రగ్స్ ను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ బి టీం పట్టుకుంది. ఎండిఎంఏ ఓజీ కుష్ చెరస్ డ్రగ్స్ తో పాటు కారును సీజ్ చేసి 2 అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి బడాబాబులు పిల్లలకు విక్రయిస్తున్నట్లుగా అధికారులు తెలియజేశారు. మీ పేరేంటండి? సౌరభ్. మీ పేరు? ఓకే. మాకు ఈ పర్టికులర్ ఈ నెంబర్ కార్లో మాకు ఒకటి డ్రగ్ గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకని ఈ వెహికల్ని మేము ఆపాము. మీరు కంటిన్యూస్ ఉంది కొంచెం చూడండి. ఓకే ఓకే. మీ పేరేంటి బాబు? పవన్. ఏం పవన్? కే పవన్. మీ ఫాదర్ పేరు? సంజీవ్. ఎక్కడుండేది నువ్వు? సూరారంలో ఉంటావు. మీ పేరు బాబు? ఇలియాజర్. ఏం చేస్తుంటావు? మీ ఫాదర్ పేరు ఏంటి? రామ్దాస్. ఎక్కడ ఉంటావు నువ్వు? హల్వాల్ ఉంటావు. ఓకే. ఏం చేస్తున్నారు ఈడ? ఏం వాసన ఇది? ఏం చేస్తున్నారు మీరు ఈడ? అంటే ఈయన దగ్గర ఎండి ఉంది, నా దగ్గర ఓజీ ఉంది, ఎక్స్చేంజ్ చేసుకోమని. ఏంటిది అది? ఎండిఎం అంటే డ్రగ్గా ఏమన్నా? ఓకే, చూపించు ఒకసారి, చూపి. ఇదేంటిది? చెరసా? ఓకే. ఇది ఎండిఎంఏనా? ఎండిఎంఏనా ఇది? అది ఏంటిది? అది ఎండిఎంఏ. ఓకే. ఓజీ ఎక్కడ? ఓజీ కొంచెం ఉంది మ్యామ్ మా దగ్గర. ఇది ఓజీనా? ఏం చేస్తున్నారు మీరు ఈడ? అంటే ఫ్రెండ్ వస్తా అన్నారు, వాళ్ళకి ఈ ఓజీ ఎక్కడిది బాబు? ఈ ఓజీ అమ్ము ఎక్కడిది? ఎక్కడి నుంచి తెచ్చినావు? ఎక్కడి నుంచి తెచ్చినావు బాబు? బెంగళూరు నుంచి తెలిసినావు. తెలుసా నీకు ఆ వ్యక్తి అక్కడ ఎవరు? తెలియని వ్యక్తి? అన్నోన్ పర్సన్ నుంచి తెచ్చావా? ఓకే. మరి నువ్వేం చేస్తున్నావు బాబు ఈడ? ఇది ఎక్స్చేంజ్ చేసుకోమని వచ్చాను. నేను మనీ ఇస్తాను, మనీ వస్తున్నాయని, కొంచెం ఎక్కువ మనీ వస్తున్నాయని ఇవన్నీ వచ్చాను. ఈయన దగ్గర తీసుకొని కమిషన్కి వేరే వాళ్ళకి అమ్ముకుంటావా? ఓకే, సరే. 13/5/2026 నాడు ఎస్హెచ్ఓ కుత్బుల్లాపూర్ టీము
ఒక ముద్దాయిని పట్టుకున్నాము. అందులో దొరికింది ఏంటంటే హషీష్ ఆయిల్ 500 గ్రాములు పట్టుకున్నాము. కారులో సీజ్ చేయబడింది. అతను నేటివ్ ఆఫ్ సదాశివపేట పురపాలక సంఘ సాధారణ మండలి సమావేశంలో 11 ఎజెండా అంశాలకు ఆమోదం లభించింది. యూసెఫ్ కింద స్పోర్ట్స్ కాంప్లెక్స్ 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు సదాశివపేటను స్పోర్ట్స్ హబ్గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే సిద్ధాపూర్లో ప్రతి శుక్రవారం మార్కెట్ నిర్వహించేందుకు మండలి తీర్మానం చేసింది. స్ట్రీట్ లైట్లు ఫుల్ ఉన్నాయి, నిధి లైట్లు ఫుల్ ఉన్నాయి, మీ హైమాస్ లైట్లు ఫుల్ ఉన్నాయి. కంప్యూటర్ ఆఫీస్ స్టాఫ్ ఎంత సార్? 10 మంది. ఆపరేటర్స్ ఉన్నారు. నిధులు ఇప్పటివరకు మొత్తం 50 కోట్ల నిధులు వచ్చాయి మనకు టీఎఫ్ఐడిసి ద్వారా. మొదటగా ఒకసారి 10 కోట్లు వచ్చినాయి, దాని తర్వాత ఒకసారి 25 కోట్లు వచ్చినాయి, దాని తర్వాత మళ్ళీ ఒకసారి 20 కోట్లు వచ్చినాయి. అంటే మొత్తం 55 కోట్ల నిధులు వచ్చినాయి. అయితే నిధులు రావాల్సిన జీవో ఏదైతే ఉందో జీవో మాత్రం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రమే వచ్చింది. ఆ జీవో 55 కోట్ల నిధులు మొత్తం కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు శాంక్షన్ అయిన జీవో వచ్చింది. కానీ వర్కులు శాంక్షన్ మాత్రం ప్రీవియస్ ప్రభుత్వంలో కొన్ని వర్కులు శాంక్షన్ అయినాయి, ఇప్పుడున్న ప్రభుత్వంలో కొన్ని వర్కులు శాంక్షన్ అయినాయి. అందులో 18 కోట్ల 5 లక్షల వర్కులు ఒకటి, 17 కోట్ల 30 లక్షల వర్కులు ఒకటి. ఇవి రెండు కలిపితే 35 కోట్ల 50 లక్షలు. ఈ 35 కోట్ల 35 లక్షల వర్కులు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో వర్కులు శాంక్షన్ అయినాయి. అమౌంట్ శాంక్షన్ అయిన జీవో మాత్రం గత ప్రభుత్వంలో వచ్చింది. వర్కులు పరిపాలనా ఆమోదం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మాత్రం ఇప్పుడున్న ప్రభుత్వంలో వచ్చింది. 10 కోట్ల నిధులు వచ్చినప్పుడు మనకు 6.5 కోట్లతోటి సిద్ధాపూర్ గోలీ నుంచి డిగ్రీ కాలేజ్ వరకు బీటీ రోడ్డు మరియు 3 కోట్ల 50 లక్షలతోటి వివిధ అంటే ముస్లిం గ్రేవ్యార్డ్, క్రిస్టియన్ గ్రేవ్యార్డ్ అండ్ హిందూ గ్రేవ్యార్డ్స్లలో వర్కులు శాంక్షన్ అయింది. ఆ గ్రేవ్యార్డ్ వర్క్లో ఎన్నిసార్లు టెండర్ పిలిచినా కానీ ఎవరు కాంట్రాక్టర్లు పార్టిసిపేట్ అవ్వలేదు. మనీ ఉండే కాంట్రాక్టర్లు ఇంట్రెస్ట్ చూపించలేదు ఆ వర్కులు చేయడానికి. టీఎఫ్ఐడిసి ఫండ్స్ అవి. ఆ టెండర్ ప్రాసెస్ అంతా కూడా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి జరుగుతుంది. వాళ్ళు 7 సార్లు టెండర్లు పిలవడం జరిగింది. ఎవరు కూడా కాంట్రాక్టర్లు పార్టిసిపేట్ అవ్వలేదు. లోకల్ కాంట్రాక్టర్లు అందరు కూడా పిలిచి కమిషనర్ ఛాంబర్లో మీటింగ్ పెట్టి అందరు కూడా వేయవలసిందిగా చెప్పినాము. అండ్ ఏదైతే ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంజే క్లాసిక్ ఫర్నిచర్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫర్నిచర్ మొత్తం ఖాళీ బూడిదైంది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అపార్ట్మెంట్లో షోరూం ఉండడంతో నివాసితులు అప్రమత్తమై సురక్షితంగా బయటకు వెళ్లారు. का तो आज विजयनगर डिवीज़न में आसिफ नगर एक्स रोड के पास एक मुझे फ़ोन पे इतला मिली कि जोहर के नमाज के बाद यहाँ पर एक फायर इंसिडेंट हुआ, जिसके फौरी बाद मैं SFO बोयनपल्ली CI हुमायूं नगर को इतला दिया और वहाँ से एम्बुलेंस को इतला दिया। ये तमाम फायर ब्रिगेड, पुलिस डिपार्टमेंट और तमाम अमला यहाँ पर पहुँच चुका था और यहाँ के हमारे इब्तदाई सदर मतीन साहब, उनके साथ आसिफ साहब, इमरान साहब, शावल। एमजे क्लासिक फर्नीचर है, ग्राउंड फ्लोर पे सीलिंग में से जो लाइट जो गिरी उसको फ्लक्चुएशन होने से इलेक्ट्रिकल का उसमें आग लगी। हम लोग यहीं बैठे हुए थे, नमाज के लिए सामने मस्जिद को गए, उतने में आग लगी बोल के बोले तो देखने के लिए आए तो वो लाइट में से आग लग रही थी।
लॉस तो अभी देखना पड़ेगा, अभी नहीं बोल सकते। ఎంజే క్లాసిక్ ఫర్నిచర్ షాప్లో ఫైర్ అవుతుందని మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఎమ్మటే అంబర్పేట వెహికల్తో టర్న్అవుట్ చేయడం జరిగింది. అసిస్ట్గా దోలుగూడ వాటర్ బౌజర్ను కూడా పిలిపించడం జరిగింది. వెంటనే మంటలను అదుపులో చేయడం జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం కానీ గాయాలు కానీ కాలేదు. ఫైర్ పూర్తిగా ఆర్పివేయబడింది మంటలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్కంపాడు మండలం సారపాకలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో జరిగిన ప్రమాదం కారణంగా ఓ కుటుంబం తీవ్రంగా ఇబ్బందుల్లో పడింది. ధ్వజస్తంభం విరిగిపడడంతో ప్రభాకర్ భార్య నర్మద తీవ్రంగా గాయపడి 2 కాళ్లు ఛాతీ ఎముకలు విరిగిన పరిస్థితిలో చికిత్స పొందుతోంది. ఐటీసీ పిఎస్పీడీకి కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేసినటువంటి ప్రభాకర్ కుటుంబం వైద్య ఖర్చులు మరియు పిల్లల పోషణతో ఆర్థికంగా కష్టాల్లో పడింది. నెల రోజులైన నర్మద ఇంకా మంచానికే పరిమితం ఉండడంతో కుటుంబం దాతలు ప్రజాప్రతినిధులు స్పందించి సహాయం చేయాలని కోరుతున్నారు. నాకు 2 కాళ్ళు ఇరిగిపోయింది, ఈ చెయ్యి ఇరిగిందండి, ఈ బోన్స్ కూడా ఇరిగాయి. నాకు 2 చిన్న పాపలు ఉన్నారు. దయచేసి సాయం చేయడానికి హెల్ప్ చేయండి. ఆవిడండి ఇక్కడ మన రోడ్డు పక్కన గణేష్ టెంపుల్లో ధ్వజస్తంభం ఇరిగిపోయింది 24వ తారీఖు ఆదివారం. ఆ రోజు నుంచి ఈ అమ్మాయికి ఎదరి ఎముకలు, ఈ 2 కాళ్ళు ఇరిగిపోయాయండి. నాకు 2 ఆడపిల్లగాళ్ళు ఉన్నారండి, చెయ్యి కూడా ఇరిగిపోయిందండి. మమ్మల్ని చూసే దిక్కెవరు లేరు. నేను లోపల నార్మల్ వర్క్ చేసుకుంటూ బతికేటండి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెట్టుకుంటాను. మేము వచ్చి కూడా 8 సంవత్సరాలు అవుతుంది. మాకు ఎవరైనా దాతలు వచ్చి కొంచెం సాయం చేయండి. అలా దాతలు వచ్చి ఇచ్చినవి అన్నీ వాళ్ళు దాతలు ఇచ్చినవి మా కోసం. మీరు వచ్చి కొంచెం దయించి మా కోసం కొంచెం హెల్ప్ చేయండి. మీద పడిపోయి నాకు 2 కాళ్ళు ఇరిగిపోయింది, ఈ చెయ్యి ఇరిగిందండి, ఈ బోన్స్ కూడా ఇరిగాయి. నాకు 2 చిన్న పాపలు ఉన్నారు. దయచేసి సాయం చేయడానికి హెల్ప్ చేయండి. ఆవిడండి ఇక్కడ మన రోడ్డు పక్కన గణేష్ టెంపుల్లో ధ్వజస్తంభం ఇరిగిపోయింది 24వ తారీఖు ఆదివారం. ఆ రోజు నుంచి ఈ అమ్మాయికి ఎదరి ఎముకలు, ఈ 2 కాళ్ళు ఇరిగిపోయాయండి. నాకు 2 ఆడపిల్లగాళ్ళు ఉన్నారండి, చెయ్యి కూడా ఇరిగిపోయిందండి. మమ్మల్ని చూసే దిక్కెవరు లేరు. నేను లోపల నార్మల్ వర్క్ చేసుకుంటూ బతికేటండి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెట్టుకుంటాను. మేము వచ్చి కూడా 8 సంవత్సరాలు అవుతుంది. మాకు ఎవరైనా దాతలు వచ్చి కొంచెం సాయం చేయండి. అలా దాతలు వచ్చి ఇచ్చినవి అన్నీ వాళ్ళు దాతలు ఇచ్చినవి మా కోసం. మీరు వచ్చి కొంచెం దయించి మా కోసం కొంచెం హెల్ప్ చేయండి. మీద పడిపోయి నాకు 2 కాళ్ళు ఇరిగిపోయింది, ఈ చెయ్యి ఇరిగిందండి, ఈ బోన్స్ కూడా ఇరిగాయి. నాకు 2 చిన్న పాపలు ఉన్నారు. దయచేసి సాయం చేయడానికి హెల్ప్ చేయండి. ఆవిడండి ఇక్కడ మన రోడ్డు పక్కన గణేష్ టెంపుల్లో ధ్వజస్తంభం ఇరిగిపోయింది 24వ తారీఖు ఆదివారం. ఆ రోజు నుంచి ఈ అమ్మాయికి ఎదరి ఎముకలు, ఈ 2 కాళ్ళు ఇరిగిపోయాయండి. నాకు 2 ఆడపిల్లగాళ్ళు ఉన్నారండి, చెయ్యి కూడా ఇరిగిపోయిందండి. మమ్మల్ని చూసే దిక్కెవరు లేరు. నేను లోపల నార్మల్ వర్క్ చేసుకుంటూ బతికేటండి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెట్టుకుంటాను. మేము వచ్చి కూడా 8 సంవత్సరాలు అవుతుంది. మాకు ఎవరైనా దాతలు వచ్చి కొంచెం సాయం చేయండి. అలా దాతలు వచ్చి ఇచ్చినవి అన్నీ వాళ్ళు దాతలు ఇచ్చినవి మా కోసం. మీరు వచ్చి కొంచెం దయించి మా కోసం. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలోని శ్రీ బల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి చెందినటువంటి 10 షాపుల షాపింగ్ కాంప్లెక్స్ బహిరంగ బేరంపాట నిర్వహించబడింది. ఈ వేళలో మొత్తం 6,61,000 అలాగే ఆదాయం లభించింది. షాపుల వారీగా పలువురు పాటదారులు పాల్గొని విజయవంతంగా వేలం పూర్తయింది. ఈ కార్యక్రమం చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల డిప్యూటీ కమిషనర్ మరియు ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. మచిలీపట్నం డివిజన్ తనిఖీ అధికారి కె శ్రీనివాసరావు, ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్లో సిబ్బంది, భక్తులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. టోకెన్ నెంబర్ 38 40,000 5,000 76 టోకెన్ నెంబర్ 3 50,000 టోకెన్ నెంబర్ 40,000 నెల ఒక్కంటికి టోకెన్ నెంబర్ 50,000 దేవస్థానం వారి పాట 15,000. షాప్ నెంబర్ 1కి దేవస్థానం వారి పాట డిపాజిట్ కట్టేస్తే కాదు. పాట అయిపోయిన తర్వాత పర్సంటేజ్ లేదు కదా. సరే అవన్నీ మీకు చదివినిపిస్తారు. వాటి ప్రకారం 1 by 1 షాపు పెడతాము. ముందు డిపాజిట్లు కట్టాలి. దానికంటే ముందు కండిషన్స్ చదువుతారు షాపును. అవి సంతకాలు పెట్టి తర్వాత ఒక్కో షాపు ఎంతమంది డిపాజిట్స్ కడతారో బట్టి ముందు షాపు అయిన తర్వాత 2వ షాపు అలా కడతాము.
డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, సూపర్వైజర్ ఆఫీసర్స్ ఉన్నారు. అందరి సమక్షంలో పాటలో పాల్గొని పాట పాడుకోవాల్సిందిగా దిగువ షాపును నెలసరి అద్దె నిమిత్తం శ్రీయుత కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ గొల్లపూడి విజయవాడ వారి ఆమోదపు ఉత్తర్వులకు లోబడి 2 సంవత్సరముల కాల పరిమితికి నెలవారీ అద్దెపై బహిరంగ వేలం పట్ల నిర్ణయించిన వేలం పట్ల షరతులు. లైసెన్స్ కాల పరిమితి స్వాధీనపరిచిన తేదీ నుండి 2 సంవత్సరములు. టాటా షరతులు దేవాదాయ ధర్మాదాయ చట్టం రూల్స్ GOMS 866 GOS నెంబర్ 426 రెవెన్యూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ డేట్ 9/11/2015 మరియు నిబంధనల ప్రకారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం మోపిదేవి గ్రామం మరియు మండలం. జనగాం జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటించారు. మోడల్ స్కూల్లో 1.44 కోట్లతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే బండ్లగూడెం కస్తూర్బా గాంధీ పాఠశాలలో 42 లక్షలతో అదనపు తరగతి గదులు, టాయిలెట్లు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఆ విద్యా వారోత్సవాలలో భాగంగా ఇవాళ గ్రంథాలయ సందర్శన, గ్రంథాలయాల అభివృద్ధి పైన ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మోడల్ స్కూల్ లింగాల గణపురంలో ఇవాళ ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో ఈ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయి. దానికి గ్రంథాలయంలో పుస్తకాల కొరత ఉందని ప్రిన్సిపల్ గారు చెప్పగానే మరి మా వాళ్ళు ముందుకు వచ్చి ఒక 25,000 రూపాయలు విద్యార్థులకు పుస్తకాలు కొనుగోలు చేయడానికి విరాళంగా ప్రకటించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా మోడల్ స్కూల్లో ఈ గర్ల్స్ హాస్టల్ నిర్మాణము దాదాపు 10 సంవత్సరాల నుంచి వాయిదా పడుతూ వచ్చింది, అసంపూర్తిగా ఉంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దానికి డీటెయిల్డ్ ఎస్టిమేట్స్ చేపించి 6 నెలల క్రితమే 1,44,00,000 రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. అది కాకుండా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 200 కోట్ల రూపాయలు, KGBVలకు, మోడల్ స్కూల్స్కు, డిగ్రీ కాలేజీకి మొత్తంగా కలిపి 220 కోట్ల రూపాయలను ఒక విద్యా అభివృద్ధి కొరకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి, విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడానికి మంజూరు చేయించడం జరిగింది. ఇప్పుడు పనులన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. అన్ని పనులకు టెండర్లు పిలిచారు. టెండర్లు కూడా ఫైనలైజ్ అయినాయి, అగ్రిమెంట్ అయింది. కాంట్రాక్టర్లు కూడా పనులు ప్రారంభించడం జరిగింది. ఈరోజు గర్ల్స్ హాస్టల్లో ఉన్న అసంపూర్తి ఉన్న పనులను కూడా ఈరోజు మేము భూమి పూజ చేయడం జరిగింది. ప్రధానంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు నేను మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో పోడు భూముల వివాదం మళ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. వేలువెల్లి శివారు నందిపాడు వద్ద 30 ఏళ్ల క్రితం సొద్దుమడిగినటువంటి భూ సమస్య తిరిగి రాజుకుంది. గతంలో తాండావాసులకు 40 ఎకరాలు, కొత్తపల్లి గిరిజనులకు 30 ఎకరాలు పంచగా వివాదం తాత్కాలికంగా ముగిసింది. అయితే ఇప్పుడు అదే 30 ఎకరాల భూమిపై మోకాళ్ల సుధీర్ ఇది నా భూమి అంటూ వివాదం రేపుతున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ భూమి అందరిదని గ్రామస్తులు చెబుతూ ఉండగా ముందే 4 ఎకరాలు కేటాయించినప్పటికీ సుధీర్ ఇంకా గొడవలు చేస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఘటనల్లో ఆయుధాలతో దాడి చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతూ అతని ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. గ్రామంలో శాంతి నెలకొల్పాలని స్థానికులు కోరుతున్నారు. మేము గత కొన్ని ఏళ్ల నుంచి లంబడోల మీద చాలా ఉద్యమం చేసినాం. వాళ్ళకైంది, మాది మాకైంది. వాళ్ళ భాగాలు మంచిగా లైన్లు పెట్టుకొని సేద్యం చేసుకుంటున్నారు. మాది కూడా అదే విధంగా చేసుకునే క్రమణంలో ఈ భిక్షసారు ఆగిపోయినరా వీరిద్దరు చీడపురుగులాగా ఈయనకు ఏదో లేనిపోని ముచ్చట్లు చెప్పి మాకు విరోధాలు పెట్టించి ఈ గొడవలు ఇట్లా అలకొలాలు చేసి ఇట్లా ఇబ్బందులకు గురి చేసి ఎప్పుడో మేము పోయిన సంవత్సరం నుంచే సేద్యం చేసుకుంటున్నాం. ఇప్పుడు లేనిపోని ముచ్చట్లు చెప్పి మాకు గొడవలు పెట్టి కొన్ని సంవత్సరాల నుండి మేము డివైడ్ అయినాక
కొన్ని సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాం, పంటలు పండించుకుంటాం. దీంట్లో మొక్కజొన్న, బొబ్బెర్లు ఇవన్నీ పండించుకున్నాం. కావాలని కొంతమంది దీన్ని కలిపి మీ అధికారులు కూడా మాకు కంప్లైంట్ ఇచ్చిన మేము పోయి మా దగ్గర ఉన్నట్టు ఎవిడెన్స్ బుక్కులు ఉన్నటువంటి పాస్బుక్లు ఇవన్నీ ఉన్నాయి సార్. కావాలని కొంతమంది వాళ్ళని విసుగొలిపి మా మీద దూరుతున్నారని చెప్పని ఇక్కడ లోకల్ ఉన్న ఎస్ఐ గారికి, సిఐ గారికి, చేసుకుంటాను. మాది భూమి అని ఇన్ని సంవత్సరాలు అనలేదు, కానీ ఇప్పుడు అంటున్నాడు. గత సంవత్సరం నుంచి మాది భూమి మాకే కావాలి, నేను మీకు ఇవ్వను, మా నాన్న కొట్టిండు, మా తండ్రి కొట్టిందనా అని అందులో వాళ్ళే పెట్టుకొని ఇక మా మీదకి వస్తున్నారు. వాళ్ళు అంతమంది ఉంటే మరి వాళ్ళు మా మీదకి రావాలి కదా, ప్రూఫ్స్ చూపించాలి కదా. లేదు కదా, మీరైనా ఏదో ఒకటి చేసి మాది మా భూమి మాకు అయ్యేటట్టు మీరైతే చూడండి. బుక్కులు ఉన్నాయి సార్, ఉన్నాయి కాబట్టికనే మేము ఇంత తిరగబడతాం. లేకుంటే మేము ఎందుకు వస్తాం సార్? బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇక్కడంటే ఇక్కడే కాదు, ఇంటి దగ్గర కూడా అలాగే ఉంది సార్. పక్క పక్కన ఇల్లు కదా. పోలీసులు కంప్లైంట్ చేసిన గ్రామం కొత్తపల్లి, మండలం కొత్తగూడ, జిల్లా మహబూబాద్. ఈ వేలిపల్లి శివారు అయినటువంటి నందిపాడు భూమి విషయం ఆరోపణ చేస్తున్నటువంటి సుధీర్ ఆరోపణలు అది అవాస్తవం. అది వాస్తవం కాదు. ఎందుకంటే ఇక్కడ మేము ఈ రామన్నగూడెం తండ లంబాడిల మధ్య వేలిపల్లి కొత్తపల్లి ఆదివాసీ గ్రామాల మధ్య గొడవ భూ వివాదం 2009 నుంచి 2025 వరకు జరిగింది. చాలాసార్లు దాడులు చేసుకున్నాం, మేము గొడవలు పడ్డాం. కోర్టు కేసులు అయినాయి, పోలీస్ స్టేషన్ కేసులు అయినాయి. చుంచుపల్లి మండలం పెనగడపలో ఫార్ములా ఈరెస్ కేసులో కేటీఆర్కు ఏసీపీ కోర్టు సామాన్లు జారీ చేసింది. అలాగే వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. వర్మ రాఘవ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ఆందోళనలో కేటీఆర్కు జారీ చేసినటువంటి నోటీసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మితో సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ కేసీఆర్, కేటీఆర్లపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఫార్ములా ఈరెస్ కేసుతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. కేసీఆర్, కేటీఆర్లను అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, భద్రాద్రి గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, భద్రాద్రి గారి నాయకత్వం, హనుమ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నామని మనం చేస్తా ఉన్నాం. అక్రమ కేసులు బనాయించేసి జైలు పాలేసి కుట్రలు పడుతున్నాడు. దానిలో భాగంగానే కేటీఆర్ పై ఈ మధ్యన మరి ఏసీపీ మరి కేసులని ఇంకో కేసులు అని చెప్పేసి అట్లే కేసీఆర్ మీద కూడా కాళేశ్వరం దాని మీద కూడా అక్రమ కేసులు పెట్టేసి మా కుటుంబాన్ని అబాస్పాలు చేయాలని చెప్పేసి పన్నాగా పడుతూ ఉన్నాడు. మేమందరం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఉన్నాం. కేసీఆర్ కుటుంబానికి, కేటీఆర్ కుటుంబానికి ఏదైనా జరిగితే తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ కేటీఆర్ పై చెప్తున్నాడు. కేటీఆర్ ఒక పక్కన నీకు దమ్ముంటే కేసులు పెట్టుకో, నన్ను అరెస్ట్ చేసుకోమని చెప్పినా ముసలి కన్నీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేటీఆర్, కేసీఆర్ కుటుంబం పైన ఏదో ఒక రకంగా ప్రజలలో అబాస్పాలు చేయాలని చెప్పి కుట్రలు పడుతూ ఉన్నారు. దీన్ని మేము సహించాం. వెంటనే కేసులు విత్డ్రా చేసుకోవాలి. మరి కేసీఆర్, కేటీఆర్ కుటుంబంపై చేస్తున్నటువంటి మరి దుష్ప్రచారాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజున కొత్తగూడెం నియోజకవర్గంలో కొద్దిరాజు రవిచంద్ర గారు, వనమా వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం.